డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మా కుటుంబ సభ్యుల్ని ఉల్లాసపరిచేందుకే ఈ క్రికెట్ టోర్నమెంట్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయి. వాలీబాల్ కోర్టును ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లించకుండా ఎస్సీల సంక్షేమానికే ఖర్చు చేయాలి. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్. డీపీవీ రాజు అపార్ట్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు. అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇచ్చి వ్యాపారం సాగిస్తున్న అపార్ట్మెంట్ యాజమాని. తమ కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులను ఉత్సాహపరిచేందుకు తాము క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్రికెట్ అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తల కేరింతల మధ్య ఆయన బ్యాట్ పట్టి బంతిని బాది క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. సుమారు 10 రోజుల పాటు పేపర్ మిల్ సమీపంలోని లూదరగిరి మైదానంలో జరగనున్న రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జట్ల ఎంపిక, మ్యాచ్ల డ్రా అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పనిచేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒత్తిడికి గురయ్యే తమ పార్టీ నాయకులను ఉత్సాహపరచడం కోసం వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోందన్నారు. క్రీడలు సమాజ అభివృద్ధిలో, ఆరోగ్య సంరక్షణలో యువతకి స్ఫూర్తి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక విలువలు, సహనం, జీవన నైపుణ్యాలు అలవడతాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రవేశించి తన ఆరోగ్య నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్రికెట్ టోర్నమెంట్ కి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. 21 మ్యాచ్ల కింద వచ్చేయండి అన్న, ఇంకా మ్యాచ్ల కింద డ్రా తీయడం జరిగింది. రోజుకి 4 మ్యాచ్లు, 10 రోజుల్లో 10 రోజుల్లో టోర్నమెంట్ కంప్లీట్ చేయాలన్నది ఆర్గనైజర్స్ యొక్క ఆలోచన, కొత్త సాంప్రదాయం. ఇక్కడి నుంచి ఆదిరెడ్డి ప్రీమియర్ లీగ్ ఇప్పటికే ఒకటి 4th సీజన్ నడుస్తా ఉంది. ఇంకొక ఆదిరెడ్డి ప్రీమియర్ లీగ్ వచ్చి 2nd సీజన్ నడుస్తా ఉంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఎన్ని సీజన్లు అయితే అన్ని సీజన్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసుకునే టోర్నమెంట్. ఇది పోటీతత్వం ఎంత ముఖ్యమో కలిసికట్టుగా ఈ టోర్నమెంట్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజైతే టోర్నమెంట్ కి అన్ని టీమ్స్ ని ఇన్వైట్ చేయలేదు, కానీ క్లోజింగ్ సెరమనీ 42 వార్డులు 16 మంది, అంటే తక్కువలో తక్కువ 700-800 మంది, 1000 మందితో క్లోజింగ్ సెరమనీ క్యాంప్ ఫైర్ తోటి మంచి మ్యూజికల్ నైట్ తోటి క్లోజ్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. పరిపాలన తొలి అడుగు, సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్, రోజు ఏదో ఒక కార్యక్రమం చేయడంతో సరిపోతా ఉంది. మనిషి అన్నాక కాసంత కళాపోషణ కావాలి కాబట్టి, లేకపోతే మనిషికి గొడ్డికి కాసంత తేడా తెలియదు కాబట్టి ఈ పార్లమెంట్ లో ఎంటర్టైన్మెంట్ తీసుకువద్దాం. చీర్ గర్ల్స్ అయితే తీసుకురాలేను, కానీ
లచ్చిరెడ్డి సురేష్ లాంటి వాళ్ళందరినీ చీర్ గర్ల్స్ కింద రెడీ చేసి మంచి డ్రెస్సింగ్ సెన్స్ తోటి వీళ్ళందరినీ కూడా నుంచోపెట్టి డాన్స్ వేపిస్తాను. అలాంటి కావాల్సి గట్టిగా చప్పట్లు కొట్టండి. వద్దు బాబు. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని టీడీపీ యువనేత ముసిని బాబురావు అన్నారు. ఆదివారం స్థానిక 9వ వార్డు వెంకటేశ్వర నగర్లో ఉన్న డెల్టా హాస్పిటల్ వెనుక వాలీబాల్ కోర్టును తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. టీడీపీ యువనేత ముసిని బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, షెట్టి బల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు, టీడీపీ నాయకులు పులూరి జానకి రామయ్య, బుడ్డిగా రవి, నక్క దేవి ప్రసాద్, విశ్వనాథ రాజు, కందికొండ అనంత ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత ముస్లిం బాబురావు మాట్లాడారు. యువత మొబైల్లో గేమ్స్కు అలవాటు పడి శారీరక మానసిక దృఢత్వంపై దృష్టి పెట్టడం లేదని ఆవేదన చెందారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు ఆయన సొంత స్థలంలో యువతకు ఉపయోగపడేలా వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సలహా మేరకు వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శశికుమార్, దుర్గాప్రసాద్, రాము, మురళీకృష్ణ, సంగమేశ్వరరావు, నాగబాబు తదితరులు ఉన్నారు. ఒకసారి చైర్మన్ గారు మీరు తేవడం కష్టం అవుతుంది. ఎవరు లేరు అలా కూడా బాబు హలో. నమస్తే అండి. 9వ వార్డు డెల్టా హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాలీబాల్ కోర్టు కట్టడం జరిగిందండి. మొత్తం అంతానే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇటీవల దుర్గమ్మ పూజల నిమిత్తం బర్మా కాలనీ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి స్థలం లేదండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన స్థలాన్ని అప్పచెప్పి దీన్ని ఎలాగన్నా కొద్దిగా బాగా చూడమని చెప్పారు. దానికి ఈ స్థలాన్ని మొత్తం అంతా కూడా బాగు చేయించి పిల్లలు దానికి సంబంధించి ఆడుకోవడానికి వీలుగా పిల్లలందరూ ఒక చోటకు చేరి ఆడుకుని అన్ని రకాలుగా బాగుండేటట్టు కానీ పిల్లల చెడు మార్గ కోర్టును కూడా చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అయితే ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి సిటీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు గారు, అలాగే కార్పొరేటర్స్ కానీ లేకపోతే బీసీ సెట్టిబల్జా గౌడ్ దానికి సంబంధించి చైర్మన్ గారు అని కుడుపుడి సత్యబాబు గారు వీళ్ళందరూ రావడం జరిగిందండి. ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా మంచి దారి చూసి స్పోర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ కలుగుతుందని ఈ మధ్యన పబ్జీలో అవన్నీ కూడా సెల్ ఫోన్స్ ఇచ్చుకుని కూర్చున్నారు పిల్లలు. కానీ పిల్లలందరికీ కూడా ఆటలు ఆడడం వల్ల అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ కోర్టు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నమస్కారం, నా పేరు బాబురావు, రాజమండ్రి 9వ వార్డు.
ప్రభుత్వం నుండి సబ్సిడీలు రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం వీచేసినట్టు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకురాకపోవడం వల్ల యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 100కు 75% రిజర్వేషన్లు కల్పించే వరకు దిమిస్తామని హెచ్చరించారు. పేరు ఉందుర్తి సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు వారి రాష్ట్ర ప్రతినిధుల బృందం రాజమహేంద్రవరానికి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని పలు తీర్మానాలను మేము ఆమోదించుకోవడానికి గాను ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఆ సందర్భంగానే ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశంలో ముఖ్య అంశాలను తెలియజేయాలని చెప్పి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తున్నటువంటి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం డిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూపుకి చెందిన అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉద్యోగులు 1633 మంది ఉద్యోగులుగా ఈరోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకే మరి డైవర్ట్ చేసిందనేది మీ అందరికీ తెలిసిందే, ప్రజాస్వామికవాదులందరికీ తెలిసిందే. అదే పందాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నది ఈ సంవత్సరంన్నర కాలంగా మేము ఏపీ ఎంఆర్పీఎస్గా మేము గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ 3 గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని, లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీ ఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రైవేటు సంస్థల్లో, పరిశ్రమల్లో రిజర్వేషన్లు కూడా ప్రకటించాలని, వాటిని చేపట్టాలని కూడా ఏపీ ఎంఆర్పీఎస్గా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు మరి అన్ని డిపార్ట్మెంట్లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి. ఆ బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఇప్పుడు వర్గీకరణ అమలవుతుంది కనుక ఖచ్చితంగా అన్ని పోస్టులను కూడా అన్ని డిపార్ట్మెంట్లోని రిక్రూట్మెంట్ చేపట్టి తక్షణమే పోస్టులు కూడా మంజూరు చేయాలని అదొక తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి పలు తీర్మానాలు ఎస్సీలు 59 ఉపకులాలకి ఉపయోగపడే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా మా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పనిచేస్తుందని, అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని తీర్మానాలు చేసుకోవడం జరుగుతుందని చెప్పి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి తెలియజేస్తున్నాం. నగరానికి కేంద్ర బిందువు అయిన పుష్కర ఘాట్లో ఉన్న డీబీవీ రాజు అపార్ట్మెంట్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అపార్ట్మెంట్లో నివసిస్తున్న బంటుపల్లి గణేష్ ఆరోపించారు. ఆదివారం డీబీవీ రాజు అపార్ట్మెంట్లో విలేకరులతో మాట్లాడారు. పుష్కర్ ఘాట్లో నిర్మించిన డీబీవీ రాజు అపార్ట్మెంట్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. అపార్ట్మెంట్ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు G+4కు అనుమతులు ఇచ్చారని, అయితే అపార్ట్మెంట్ యజమాని మున్సిపల్ శాఖ నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా 5-6 ఫ్లోర్లు నిర్మాణం చేసి వాటిని అద్దెకిచ్చి వ్యాపారం చేస్తున్నారని వివరించారు. 6 ఫ్లోర్లు అపార్ట్మెంట్ నిర్మాణం జరిగినప్పటికీ ఏ విధమైన పార్కింగ్ స్థలం లేదని తెలిపారు. అపార్ట్మెంట్ వాసులు సొంత నిధులతో కొనుక్కున్న కారిడార్ కూడా ఆక్రమణ చేశారని ఆరోపించారు. అపార్ట్మెంట్ లోపలికి వచ్చేందుకు 6 డోర్లు ఉన్నాయని, వాటి నుండి రాత్రి సమయంలో అపరిచిత వ్యక్తులు కూడా అపార్ట్మెంట్లోకి ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అపార్ట్మెంట్ వాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన చెందారు. అపార్ట్మెంట్లోకి ప్రవేశించకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ అపార్ట్మెంట్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క నిమిషం అండి, ఓకే అన్నాక అప్పుడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర శివలింగం ఆపోజిట్లోని డీబీ రాజు కాంప్లెక్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది సార్.
ఈ అపార్ట్మెంట్లోని జరిగే అవకతవకల కోసం మాట్లాడడానికి ప్రయత్నిస్తే లోపలేమో అడ్డుకుంటున్నారు, మాట్లాడడానికి వీలు లేదని, మీడియా రావద్దని కూడా అడ్డుకుంటున్నారు. దీని మీద బయటకు వచ్చి మేము మా డౌట్స్ మా క్లారిఫై చేసుకోవాల్సిన అన్నీ కూడా అడగదలుచుకున్నాము. దీంట్లోని ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన బిల్డింగ్ అపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ అండి ఇది. ఓకే చెప్పండి. దీంట్లోని G+4 అని ఉంది సార్ పర్మిషను. ప్లస్ ఇప్పుడు మనం నుంచుని మాట్లాడుతున్నది 5th అండి, ఇది 5th ఫ్లోర్. దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉందండి, 4 దాటిపై 5th 6th కూడా రన్ అవుతుంది. ఇవి ఎవరో ఇండివిజువల్గా లేకపోతే బిల్డింగ్ ఓనర్ ఉండడానికి పెట్టుకున్నాయి కదండి, పక్కాగా రెంట్లకు ఇచ్చి బిజినెస్ చేస్తున్నారు దీంతో. ఏమండి దీన్ని బట్టి మేము అడగదలుచుకున్నామండి లోపల. తర్వాత ఏ అపార్ట్మెంట్కి గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇచ్చినా పార్కింగ్ ప్లేస్ అన్నది కింద సార్. కింద పార్కింగ్ ప్లేస్ లేకుండా మాకు తెలుసుంటుండగా ఏ అపార్ట్మెంట్కి పర్మిషన్ రాదు. కానీ ఈ అపార్ట్మెంట్కి పార్కింగ్ లేదు, పార్కింగ్ ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్కి పార్కింగ్ కింద ఇస్తున్నారండి. ఇప్పుడు ఏ అపార్ట్మెంట్కైనా పర్మిషన్ అంటే కింద పార్కింగ్ లేకుండా పైన అపార్ట్మెంట్కి పర్మిషన్ ఎవరు? దీనికి ఈ డోర్ నెంబర్లో ఉన్న దానికి కింద పార్కింగ్ ప్లేస్ లేదు. పక్కన మేము ఏర్పాటు చేసుకున్న దానికి మేము సొంతంగా కొనుక్కున్నాము, దాని డోర్ నెంబర్ వేరేగా ఉంది, దీనికి సంబంధించింది కాదు అది. ఫస్ట్ ఇది. తర్వాత ఈ కారిడార్ కామన్ ఏరియాలు మొత్తం ఆక్యుపేషన్ జరిగిందండి. నేను మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా వస్తే కనుక మీ అందరికీ కూడా మొత్తం వివరంగా చూపిస్తాను. ఈ కామన్ ఏరియాలోనే ఉన్న మొత్తం ఏరియాస్ అన్నీ కూడా ఒకటి కబ్జాకి గురైపోతున్నాయండి. ప్లస్ ఈ డోర్ నెంబర్ తగ్గించి పక్క డోర్ నెంబర్కి ర్యాంపులు కూడా వేసేసుకున్నారండి, బిల్డింగ్ టు బిల్డింగ్. వ్యాపారస్తులండి. కింద పబ్లిక్ ఏమో గవర్నమెంట్ ప్లేస్ ఉంది, కింద నడక ప్లేస్ ఉంది, దానిపైనుంచి బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి పైన ర్యాంపులు కూడా జరిగిపోయాయండి. ఓకే అండి. తర్వాత ఫ్లాట్స్ ఉన్నాయి, ఇందులో ఫ్లాట్స్ 403, 202 అండి. మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు ఇందులో దీంట్లో చెప్తానండి. దీంట్లోకి ఈ మొత్తం అపార్ట్మెంట్లోకి బయట వ్యక్తులు యథాలాపంగా వచ్చేస్తారండి. దీనికి ఎందుకంటే 6 గేట్లు ఉన్నాయి, 6,000 ఉన్నాయి. ఎవరు పడతానికి రెసిడెన్షియల్ ఏరియాలోకి వచ్చి తలుపులు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఫ్యామిలీస్ ఇవి. మరి దీనికి వాచ్మెన్లు అలాంటివి సెక్యూరిటీ లేదా? తర్వాత ఇక్కడ వెహికల్ దొంగతనాలు కూడా నెంబర్ ఆఫ్ జరిగినాయండి. ఇవన్నీ కూడా పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, స్టిల్ పెండింగ్లో కూడా ఉన్నాయి ఇవి. దీనికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కట్టమంటే ఒక్కరు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ముందుకు రావట్లేదండి. అపార్ట్మెంట్కి కాంపౌండ్ వాళ్ళు కట్టండి, ఈ ప్రాబ్లం అన్నీ కూడా క్లియర్ అవుతాయని మేము చెప్తుంటే అపార్ట్మెంట్కి కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే పక్క బిల్డింగ్కి కాంపౌండ్ వాళ్ళు కడితే కనుక దారి లేదండి. కమర్షియల్ బిల్డింగ్ అదే సార్, ఇప్పుడు ఆ పర్మిషన్ ఎలాగ ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు. అది పార్కింగ్ ప్లేస్ ఇచ్చి పైన ఉండాలి, కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. పార్కింగ్ ప్లేస్ అసలు లేదు. మెయింటెనెన్స్ అమౌంట్ అని కట్టారా? మెయింటెనెన్స్ అమౌంట్ ప్రతి నెల 1,500 ఫ్లాట్కి తీసుకుంటున్నారండి. మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు పార్కింగ్ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశారండి? పార్కింగ్ ప్లేస్ దీంట్లో రిజిస్టర్ అవ్వలేదండి, అది మేము సపరేట్గా పక్కన కొనుక్కున్నాం. అది దాంట్లో దీనికి సంబంధం లేదు. దాని డోర్ నెంబర్ వేరు, దీని డోర్ నెంబర్ వేరు. అనాథరైజ్డ్ గా పైన రూమ్స్ కట్టడం వల్ల ఇక్కడ ఉండే రెసిడెన్షియల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ కాదండి, అసలు దీని పర్మిషన్ లేదు సార్. G+4 వరకే దీని పర్మిషన్ ఉంది. ఈ 5th ఏంటి 6th ఏంటో తెలియదు, ఆ ర్యాంపులు ఏంటో తెలియదు, దీని కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలేదో తెలియదు. మీకు ఏం కావాలి చెప్పండి, న్యాయం ఏం కావాలి చెప్పండి. మాకు ఈ కారిడార్లో కామన్ ప్లేస్లోనే ఆక్యుపేషన్ కుదరదండి, ఎదురు రావడానికి మేము ఒప్పుకోము. తర్వాత ఇది కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, అవుటర్స్ ఎవరు బయటకు రాకుండా చూడాలి. లాస్ట్ పుష్కరాలకి అధికారులందరికీ పైన షెల్టర్ ఇస్తే వాళ్ళు చెప్పారు దీనికి ఒకటే వే ఉంది, ఏ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా అవుతే కనుక మనుషులు వెళ్ళడానికి కూడా వీలు పడదు, కాబట్టి సెకండ్ వే పెట్టమంటే అప్పుడు టెంపరీగా మీ అందరికీ ఇక్కడ కనిపిస్తున్న ఐరన్ స్టెప్స్ వేశారు కిందకి. రీసెంట్గా ఐరన్ స్టెప్స్ ఏరియాలోని అవి కూడా ఆక్యుపై చేశారు. సో మీరు ఓనర్ కమ్ అసోసియేషన్లో ఉన్నారా? ఈ అసోసియేషన్ లేదండి, నేను ఓన్లీ ఫ్లాట్ ఓనర్. నేను ఆ అసోసియేషన్లో నాకు వెళ్ళం కూడా మేము ఇటువంటి మిస్టేక్స్ ఉన్న అసోసియేషన్లోకి వెళ్ళి మా వాల్యూస్ తగ్గించుకోము మేము. సరిపోతుంది. రామారావు
రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో గత 15 రోజులుగా మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 19 సీజన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ పూర్తయిన సందర్భంగా విజేతలను ప్రకటించారు. ఈ టోర్నమెంట్లో విన్నర్స్గా ఐసీ వారియర్స్, రన్నర్స్గా మహేష్ మార్విక్స్ నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కాలనీ సెక్రటరీ వజ్రనాథ్ పాల్గొని ట్రోఫీలు, మెమంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ కమిటీ సభ్యులు రఫీ, ఉమా, సాయి, కోట, హోండా వారి యొక్క మిత్ర బృందం పాల్గొన్నారు. మున్సిపల్ కాలనీ ప్రైమరీ లీగ్ 19th సీజన్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయడం మరి చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదో ఒకసారి టోర్నమెంట్ 2-3 టోర్నమెంట్లు పెడతారో తర్వాత ఆనేయటం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు, మన వాళ్ళు వజ్రనాథ్ గారు కానివ్వండి, రఫీ గారు కానివ్వండి, ఉమా గారు కానివ్వండి, అలా సాయి గారు, కోట గారు, హోండా, మిగతా మొత్తం బృందం అందరూ కూడా క్రమం తప్పకుండా ఇవాళ వరకు 19 సీజన్స్ ఇక్కడ రన్ చేశారంటే చాలా గొప్పగా చెప్తారు. ఎందుకంటే మన రాజమండ్రి నగరంలో స్పోర్ట్స్కి సరైన ఎంకరేజ్మెంట్ లేదు. ఏదో ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న సెంటర్లాగా వేసేసి మెష్ కట్టేసి దానికి అదే క్రికెట్ గ్రౌండ్ అని చెప్పి చెప్తారు. నిజంగా మన మున్సిపల్ కాలనీ గ్రౌండే ఒక రాజమండ్రిలో ఒక పెద్ద గ్రౌండ్లో ఉంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 7 లక్షల మంది జనాభా ఉన్నారు, కానీ ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న పట్టణాలు, అత్తిలి లేదా గుడివాడ, ఇలాంటి చిన్న చిన్న టౌన్లు అవి, వాటిలో కూడా పెద్ద పెద్ద స్టేడియాలు ఉన్నాయి. మరి కాకినాడ స్టేడియం అయితే అన్ని రకాలు ఉన్నాయి. అక్కడ స్కేటింగ్కి పెద్ద ఇది ఉంది, అలాగే క్రికెట్కి పెద్ద గ్రౌండ్ ఇది, అలా అన్ని స్పోర్ట్స్కి, గేమ్స్కి సంబంధించినటువంటి పెద్ద స్టేడియం ఉంది. అంటే మన రాజమండ్రిలో స్టేడియం లేకపోవడం అనేది మనకి దురదృష్టం. ఎందుకంటే ఎవరైనా వాలీబాల్ ఆడాలి, బ్యాడ్మింటన్ ఆడాలి, కబడ్డీ ఆడాలంటే ఎక్కడ ఆడాలో అవడానికి తెలియదు. ఒక స్టేడియం అనేది ఉంటే, ఒక ఆఫీస్ అనేది ఉంటే అక్కడ అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడానికి బాగుంటుంది. అది అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాగ్దానాలు చేస్తున్నారు, కానీ ఎవరింతవరకు మరి రాజమండ్రిని స్టేడియం కట్టించిన వాళ్ళు లేడు. మీరు అందరూ పోరాటం చేయాలి. ఏ బాబు ఇంత పెద్ద రాజమండ్రికి స్టేడియం లేదు, అది చేసాం ఇది చేసామని చెప్తారు, కానీ మరి స్టేడియం లేకుండా ఏంటని చెప్పి మీరు ఎమ్మెల్యే మీద లేదా ఇక్కడ ఉన్న ఎంపీ, మంత్రుల మీద కూడా గొడవ చేస్తేనే అప్పుడు అవుతుంది. ఈ రాజమండ్రికి మరి ఆడుకోవడానికి సరైన ఎంకరేజ్మెంట్ కానీ స్టేడియం కానీ లేకపోవడం దౌర్భాగ్యం. మన మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మాత్రం బాగా యూటిలైజేషన్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఆదివారం కానీ సెలవు రోజు కానీ ప్రతి మాల్ కార్నర్లో కూడా ఒక క్రికెట్ బ్యాట్, ఒక 20 మంది కుర్రోళ్ళు బ్యాచ్ అలా ఆడుతున్నారు. అలాగే ఇక్కడ వాలీబాల్ కానివ్వండి, షటిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆడటం జరుగుతుంది. మరి ఇప్పుడు జరిగినటువంటి 19th సీజన్ ఈ టోర్నమెంట్లో మరి విన్నర్స్గా ఐసీ వారియర్స్ వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రన్నర్స్గా మహేష్ మార్విక్స్ వాళ్ళు రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇవాళ రన్నర్స్ విన్నర్స్ అవచ్చు, విన్నర్స్ మళ్ళీ రన్నర్స్ అవచ్చు. ఎవరు కూడా గేమ్స్ అంటేనే ఒక స్పోర్టివ్గా తీసుకోవడం కోసం మెయిన్ గేమ్స్ ఆడతారు. దాని గురించి ఎవరు కూడా రన్నర్ వచ్చి మాకు విన్నర్ రాలేదని ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఈ గేమ్స్లో మన రన్నర్స్, విన్నర్స్ ఓడిపోవడం అన్నీ కూడా మనకు లైఫ్లో బాగా ఉపయోగపడతాయి. రేపు లైఫ్లో ఏదైనా మనకి ఓడిపోయినా లేకపోతే ఏమైనా తగ్గినా ఏదైనా అయినా కూడా స్పోర్టివ్గానే తీసుకుంటాం అలవాటు అవుతుంది. మరి ఇక్కడ కంటిన్యూస్గా ఇలా రన్ చేస్తున్నటువంటి మన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే చెప్పాడు 20th సీజన్ ఇంకా భారీ ఎత్తులో చేస్తాడని చెప్పాడు. అప్పుడు అవసరం అయితే మన మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి బుక్ చేసి
అలాగే మన వాసనీయులు ఎమ్మెల్యేలు కూడా పిలిచి ఇక్కడ భారీ ఎత్తున చేయడం కూడా జరుగుతుంది. మరి ఇందులో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 9 టీంలు పాల్గొన్నాయండి 19 సీజన్ గాను. 9 టీంలకి విన్నర్స్ ఐసీ వారియర్స్ అండ్ రన్నర్స్గా మహేష్ మాలిక్ 2 జట్లు రావడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అయిన ప్రెసిడెంట్ అయిన మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారిని, అలాగే మన మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అయిన భద్రం గారిని అండ్ మన యూత్ అందరూ కూడా ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా కుటుంబ సభ్యుల్ని ఉల్లాసపరిచేందుకే ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయి. వాలీబాల్ కోర్టును ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లించకుండా ఎస్సీల సంక్షేమానికే ఖర్చు చేయాలి. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు డిమాండ్. డీబీవీ రాజు అపార్ట్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు. అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇచ్చి వ్యాపారం సాగిస్తున్న అపార్ట్మెంట్ యాజమాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే